హాయ్ అండి. వెల్కమ్ టు ద హోమ్ మేడ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికల్లా కాకరకాయ ఫ్రై అనేది చేదు లేకుండా ఎలా చేసుకోవాలనేది చూద్దాము. చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను కాకరకాయలు 4 తీసుకొని ఇట్లా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. పైన పొట్టు కూడా తీయలేదు. పొట్టు తీస్తే మనకి దానిలో ఉండే చక్కగా చేదు అనేది పోతుందంటారు. కానీ పొట్టు తీయకుండానే చేదు పోయే విధంగా కాకరకాయ చేదు లేకుండా ఉండే ఫ్రై అనేది మనం చేసుకుందాము. ఇక్కడ నేను గల్లులుప్పు తీసుకొని దాన్ని ఇట్లా కలిపేసి ఫ్రెష్ చేసి కలిపే పని లేదు. మామూలుగా కలిపేసి ముక్కలు గల్లులుప్పు కలిపేసి మూత పెట్టేసుకొని 1 అవర్ పక్కన ఉంచుకోవాలండి. తర్వాత 1 అవర్ పక్కన ఉంచుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాన్ని పక్కన పెట్టేసి ప్యాన్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ అనేది వేసి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ జీలకర్ర తీసుకున్నాను 1 స్పూను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 ఉల్లిపాయలు అనేది పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఇట్లా ముక్కలుగా కట్ చేసి వాటిని తీసుకున్నాను. ఈ ఉల్లిపాయలు అనేవి చక్కగా ఫ్రై అవ్వాలండి. ఉల్లిపాయలు అనేవి ఎంత ఎక్కువ తీసుకుంటే ఫ్రై అనేది అంత చేదు లేకుండా ఉంటుంది. కాకరకాయ ఫ్రై అనేది కొంచెం ఉల్లిపాయలు అనేది ఎక్కువే తీసుకోవాలి. మీరు తీసుకునేటువంటి కాకరకాయలను బట్టి ఉల్లిపాయలు తీసుకోవాలి. ఉల్లిపాయలు అనేది ఇట్లా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ అనేది 1 స్పూన్ యాడ్ చేసి మొత్తం కలిపి మూత పెట్టేసి లో ఫ్లేమ్లోని చక్కగా మగ్గించుకోవాలి. ఈ లోపలని మనం పక్కన పెట్టేసుకున్నటువంటి కాకరకాయ ముక్కలను చూద్దాము. ఓపెన్ చేసి చూస్తే చూడండి, చాలా నీళ్ళు అనేవి చక్కగా ఊరి ఉన్నాయి. వీటిని ఇప్పుడు నీళ్ళు అనేవి పిండేసుకోవాలి. నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇట్లా ఒత్తుకుంటూ పిండుకోవాలి. చూడండి, చక్కగా పిండుతుంటే నీళ్ళు అనేవి ఎలా వస్తున్నాయో చక్కగా వస్తున్నాయి కదా. అవన్నీ కూడా చేదు అనేది పోవడానికి బాగుంటుంది నీళ్ళు అనేది తీసేయడం వల్ల. అట్లా పిండుకుంటూ పక్కన పెట్టేసుకోవాలి ముక్కలనేవి. తర్వాత ఇక్కడ చూడండి, నీళ్ళు అనేవి ఎన్ని వచ్చినాయో అలా పిండుకొని గట్టిగా పిండుకుంటే నీళ్ళు వస్తాయండి. తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి ఏగిపోయినాయో లేదో చూద్దాము. మూత తీసి చూస్తే చక్కగా ఫ్రై అయిపోతున్నాయి. ఉల్లిపాయలు అనేవి చక్కగా ఫ్రై అయిపోవడం జరుగుతుంది. కొంచెం గోల్డ్ కలర్ వస్తే చాలండి, మరీ వేపుకునే పని లేదు. బాగానే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని ఒకసారి వాష్ చేసుకొని తీసుకోవాలి. ఎందుకంటే ఉప్పు గల్లులు తగులుతూ ఉంటాయి కదా, అలా డైరెక్ట్గా తీసుకోకుండా కొంచెం కడిగేసి తీసేసుకోవచ్చు. తీసుకొని మొత్తం కలిపి మూత పెట్టేసుకోవాలి. చక్కగా వీటిలో ఉన్న వాటర్ అనేవి కూడా బయటకు వచ్చేసి అవి కూడా ఇంకా ఏమన్నా వాటర్ ఉంటే ముక్కలలోని అవి కూడా బయటకు వచ్చి చక్కగా ఉడికిపోవడం జరుగుతుంది. వీడియో క్లిప్లో చూపించిన విధంగా చక్కగా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది. ఈ విధంగా పైకి వస్తే కొంచెం ముక్కలన్నీ కూడా మగ్గిపోయినట్టు అర్థం అనమాట. అలా వచ్చిన తర్వాత చిటికెడు పసుపు వేసి కొంచెం కలిపేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇంకా బాగా ముక్కలు అనేవి ఉడికిపోతూ ఉంటాయి. మూత తీసి చూస్తే చూడండి, చక్కగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు దీనిలోకి కారం అనేది యాడ్ చేసుకోవాలి. కారం అనేది 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేశాను. ఎందుకంటే కొంచెం చేదు ఉంటుంది కాబట్టి, కాకరకాయ కూర కాబట్టి కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ధనియా పౌడర్ అనేది యాడ్ చేశాను. తర్వాత కచ్చా పచ్చగా దంచుకున్న 2 వెల్లుల్లి రెబ్బలు అనేది యాడ్ చేశాను. మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకుంటే బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలాగా. తర్వాత దీనిలోకి మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకా చేదు అనిపిస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత ఆ బెల్లం అనేది కూడా ఆప్షనల్ అండి. అంటే ఇంకా చేదుగా ఉంది అనుకుంటే మాత్రం బెల్లం అనేది ఒక చిన్న చిటికెడంతది యాడ్ చేసుకోవచ్చు, చిన్న ముక్క. లేకపోతే అసలు యాడ్ చేయకుండానే బాగుంటుందండి. బెల్లం వేసే పని ఉండదు అసలు. అయితే చేదు అనేది తగ్గిపోతూ ఉంటుంది. చూడండి, చాలా బాగుంది. ఇదే డిష్ని మనం 2 రోజులు ఇలాగే బయట ఉంచినా కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అండి. ఇలా చేస్తే కాకరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టపడతారు. చాలా చక్కగా తినేస్తూ ఉంటారు పిల్లలు కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అండి. ఓకేనా? నా ఛానల్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్, థ్యాంక్ యూ.